బేసికలీ ఫోటోగ్రాఫర్స్ ఇప్పుడు సే పెద్ద బిల్డింగ్ ఉంది, ఆర్కిటెక్చర్ ఇస్ వెరీ హ్యూజ్, అది కూడా ఫ్రేమ్ వాజ్ నాట్ ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్. ఇప్పుడు ఇదన్నా లైవ్, ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఫోటోగ్రఫీ ఉన్నారు, ఒక బిల్డింగ్ అయితే లైఫ్ లేదు కదా, కానీ లైఫ్ లేకపోయినా వాళ్ళు ఆ తీసే వాళ్ళకి దాంతో ఒక కనెక్షన్ ఉంటుంది, ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. అది లైఫ్ లేని దానికి ఎమోషనల్ కనెక్ట్ అయినప్పుడు మీరు దాన్ని అంత బ్యూటిఫుల్ గా చూపించి దాన్ని ప్రిజర్వ్ చేస్తాను కొట్లాడి అన్ని చేసినప్పుడు ఒక లైవ్ ని నేను తీస్తున్నాను, అదంతా బ్యూటిఫుల్ గా ఉంది, కనిపించినట్టుంది, మనం ఏదో ప్రపంచానికి వెళ్ళినట్టు చూపిస్తుంది, నాకు ఇంత నేర్చుకుంటున్నాను. అప్పుడు నాకు ఎంత ఎమోషనల్ కనెక్ట్ అవుతాను నేను. ఐ ఫస్ట్ టుక్ ద కెమెరా ఇన్ టు హ్యాండ్. కాకపోతే ఫోటోగ్రఫీ అనేది నచ్చింది. దిస్ ఇస్ లైక్ 16-17 years ago ఎప్పుడైతే నేను ఫస్ట్ టైం కెమెరా ముట్టుకున్నాను అప్పుడు ఇది ఫోటోగ్రఫీ కంటిన్యూ చేయాలనిపించింది, కాకపోతే మనుషులు తీయాలనిపించలేదు. అప్పుడు 150 rupees కి ఒక రివర్స్ రింగ్ దొరికింది. రివర్స్ రింగ్ టెక్నిక్ అంటే ఇంటర్నెట్ లో బిగినింగ్ స్టెప్స్ కాబట్టి నాకు కూడా దొరికేవి కాదు, అస్సలు దొరికేవి కాదు ఫొటోస్. చాలా కష్టపడితే 3-4 times వెళ్తే ఎవ్రీ టైం 3 hours అట్లా వెళ్తే ఒక్క ఫోటో. మన దగ్గర ఉన్న లెన్స్ 18-55, 55-250 ఈ 2 లెన్స్లే. ఉన్న ఒక లెన్స్ రివర్స్ చేస్తే అది ఖరాబ్ అవుతుందేమో ఒక బయోడైవర్సిటీ. మన అసలు లైఫ్ ఉండాలి అంటే మనం ఉండాలన్నా అవి కూడా చాలా ఇంపార్టెంట్. సో నేచర్లోనే ఏమన్నా చేయాలి, అందరు చూపించేది కాకుండా ఇంకేమన్నా చూపించాలి. అలా ఆ ఫస్ట్ టైం ఆ స్పైడర్ మూవ్ అయ్యి నేను భయపడ్డప్పుడే ఫిక్స్ అయిపోయినా, నేను ఖచ్చితంగా జీతే. నేను కాదు, భయం ఉంది, నాకు చూడాలని ఉంది వాటిని. అది అట్లుండే చాలా దగ్గరికి వెళ్ళే మట్టి అది డిస్టర్బ్ అయ్యి కొంచెం ఇట్లా మూవ్ అయింది. ఫస్ట్ తీసిన మైక్రో ఆబ్జెక్ట్ వాజ్ స్పైడర్.